హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షిబా వీరేన్ ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ సైడ్ వర్షం పడుతుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఫుల్ వర్షం, చాలా చల్లగా ఉంది. చాలా రోజులైంది ఇలాంటి వైబ్ని మిస్ అయ్యి. అసలు ఈరోజు ఎన్ని రోజులు అయింది జూన్ వచ్చి, కానీ ఈరోజు పడ్డది మా సైడ్ అయితే వర్షము. చాలా సైడ్స్ పడుతున్నాయంట, కాకపోతే మా సైడ్ సంగారెడ్డిలో ఈరోజు పడ్డది వర్షం. చాలా చల్లగా ఉంది, నైట్ అంతా పడ్డది. అయితే నైట్ ఈవినింగ్ అట్లా 6-7 ఆ టైంలో పడితే కొంచెం వర్షంలో తడుద్దాం అనుకున్నా, కాకపోతే నైట్ పడ్డది. ఎన్ని గంటలకు ఎప్పుడో మేము నిద్ర పడుకున్నప్పుడు వర్షం పడ్డది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో వర్షం పడితే మంచిగా పైనకి పోయి తడవాలి. నాకు వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మస్తు దర్శటోళ్ళము. ఇంకా చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు అంటే వర్షం పడి మొత్తం ఇట్లా కాలువల్లాగా ఉంటాయి కదా, మొత్తం జామ్ అవుతుంది కదా వాటరు. దాంట్లో మంచిగా పేపర్ తోటి పడవలు చేసి దాంట్లో ఈడ్చేటోళ్ళం అనమాట. ఇంకా స్కూల్కి పోవడమే అందుకు, ఆడుకోవడానికి, అట్లా పడవని ఈడవడానికి అట్లా. ఇప్పుడు వర్షం పడితే అవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి. పిల్లలు స్కూల్కి పోతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. సో ఇలాంటి బ్యాచ్ మీరు కూడా ఉంటే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే వాతావరణం చాలా చల్లగా ఉంది. పొద్దున్నే లేచినాం, ఫ్రెష్ అయినా. ఇది నా డ్రెస్ ఫ్రెండ్స్, బాగుందా? కనిపిస్తలేదు అనుకుంటా, లాస్ట్లో చూపిస్తా. ఇది నేను మీషోలో తీసుకున్నా, చాలా కంఫర్ట్గా ఉంది డ్రెస్. మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నాకు. అసలు ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ ఉంది. హ్యాపీగా ఎక్కడైనా జర్నీ చేయాలంటే ఇది చాలా పర్ఫెక్ట్ డ్రెస్ అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎలాంటి ఇరిటేషన్ ఉండదు అనమాట. చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడైతే మనం చాయ్ పెట్టుకొని తాగుదాం. చాయ్ పెట్టుకున్న తర్వాత ఇప్పి చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి షాప్కి వెళ్ళి ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన అనమాట. చాలా రోజులైంది అసలు. ఎండ కొట్టి వర్షం పడితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీకు మా బయట వ్యూ చూపిస్తే అసలు చాలా మంచిగా ఉందన్నమాట వెదరు. ఇన్ని రోజులు ఎండ కొట్టింది కదా, ఇప్పుడు వాన పడ్డందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అసలు బయట కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. అందుకే పొద్దున్న లేచి ఇలాంటి వైబ్ ఉన్నప్పుడు వీడియో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పొద్దున్న లేచి రెడీ అయిపోయినా. ఇంకా ఫ్రెష్ కూడా అయినా, స్నానం కూడా చేసిన. ఇప్పుడు వంట చేసుకొని వీడియో కంటిన్యూ చేయడమే అనమాట. ఒకసారి బయట చూపిస్తే చూడండి, వెదర్ ఎంత చల్లగా ఉందంటే అమ్మ చూడండి. మంచిగా వర్షం పడ్డది మా ఇంటి సైడ్ అయితే నిన్న. చూడండి, సో ఇదన్నమాట బయట వ్యూ అయితే చాలా బాగుంది. నిన్న నైట్ పడ్డదనమాట. నిన్న ఈవినింగ్ పడ్డ నేను వీడియో తీసేదాన్ని, కాకపోతే నిన్న నైట్ పడ్డది కాబట్టి, తెలియకుండా పడ్డది కాబట్టి వీడియో తీయలేకపోయినా. మంచిగా వానలా తడుద్దామని అయితే అనుకున్నా, కాకపోతే కుదరలేదు. సో ఇప్పుడైతే మనం చాయ్ పెట్టుకొని తాగుదాం, ఇంకా ఇప్పి వేసుకుందాం. చాలా రోజులైంది ఇప్పి తినక. నాకు ఎప్పుడైనా ఇప్పి తినాలి అంటే ఇట్లా వర్షం పడాలి. ఇట్లా వర్షం పడ్డప్పుడే నేను ఇప్పి తినగలుగుతాను అనమాట. లేకపోతే నాకు అస్సలకి ఇప్పి తినబుద్ధి కాదు, అస్సలకి నచ్చదు. నేను ఇప్పి తినాలి అంటే వర్షం పడాల్సిందే, అంతే అనమాట. ఇంకొకటి, ఈరోజు పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం. చూద్దాం చేస్తానా చేయనా, మీకు ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇప్పి ఇస్తుండనమాట. సో తనకు వచ్చిన ఒకటే ఒక రెసిపీ, అదేంటంటే ఇప్పి అనమాట. ఇప్పి చాలా బాగా చేస్తాడు, 5 నిమిషాలు అయిపోతుంది కదా. ఎప్పుడు మేము ఎప్పుడు చేసుకుందాము అని అంటే నువ్వు పక్కకు జరుగు, నేను చేస్తా అని చెప్తాడనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను సైడ్ అయిపోతా. తనకి ఇప్పి చేయాలంటే ఇష్టం, ఎందుకంటే ఈజీగా అయిపోయే ప్రాసెస్ కదా. ఏముంది, స్టవ్ పైన గిన్నె పెట్టి వాటర్ పోసి ఇప్పిని దాంట్లో యాడ్ చేసి కొంచెం ఉడికిన తర్వాత ఆ మసాలాను దాంట్లో యాడ్ చేస్తే ఇంకా ఇప్పి అయిపోతుంది. కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు కదా. ఇది కూడా నేను చేయలేనా అని చెప్పేసి తను చేయడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. తనకి ఇష్టము ఇప్పి చేయాలంటే మాత్రం చాలా ఇష్టము. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ఏమనలేను.
ఇంకా ఇప్పి రెడీ అవుతుంది. ఇంకా టైం పడుతుంది కదా, ఒక 5 minutes అట్లా పడుతుంది కదా. సో దానికన్నా ముందు మనం ఛాయ్ తాగుదాము అని అయితే చెప్పిన అనమాట. సరే అని చెప్పేసి ఛాయ్ తాగుతున్నాం. చాలా రోజులైంది అసలు నేను ఛాయ్ తాగక, మినిమం ఒక 6-7 months అవుతుందన్నమాట. తాగితే మాత్రం నాకు ఛాయ్ తాగాలి అని అనిపిస్తే మాత్రం చాలా మంచిగా పెట్టుకుంటా నేను ఛాయ్. నేను చేసే అన్ని రెసిపీలలో, నేను చేసే అన్ని వంటలలో నాకు ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే, నేను ఛాయ్ అంటే చాలా బాగా పెడతాను. నేను ఛాయ్ పెట్టే విధానం కానీ, నేను ఛాయ్ పెడితే మాత్రం చాలామంది మా ఫ్రెండ్స్ కూడా మస్తు ఇష్టంతో తాగుతారు. వాళ్ళు కూడా మంచిగా పెడతావు నువ్వు ఛాయ్ అని చెప్తారనమాట. ఏం లేదు, మనం ఛాయ్ పెట్టుకుంటామంటే వాటర్ తక్కువ పోయాలి, పాలు ఎక్కువ ఉండాలి, ఛాయ్ పత్తి ఎక్కువ ఉండాలి, షుగర్ కొంచెం తక్కువ ఉండాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి కొంచెం ఒక్క 5 minutes అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగనిస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదనమాట. అట్లా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మైండ్ కూడా తాగుతుంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. చాలామంది హెడేక్ వస్తే ఛాయ్ తాగాలని అనుకుంటారు కదా, కానీ చాలామందికి ఎట్లనో పెడతారనమాట, అసలుకి నచ్చదు. ఈ విధంగా ఒకసారి పెట్టుకోండి. హెడేక్ వచ్చినప్పుడు ఇట్లా తాగితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అలా బయటికి వచ్చి చూస్తుంటే మా ఇంటి ముందరికి జామకాయల బండి అయితే వచ్చిందనమాట. సో జామకాయలు అంటే నాకు చాలా ఇష్టము. ఏ సీజన్లో వచ్చినా తింటా, ఒకటేసారి ఒక 10-15 తినమన్న తింటా, అంత ఇష్టం నాకు. దాంట్లో ఉప్పు పెట్టుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టము. మీకు కూడా ఇంకా జామకాయలు ఎవరికన్నా చాలా ఎక్కువగా ఇష్టం ఉండే బ్యాచ్ ఎవరైనా ఉంటే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చేసిండు. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా. చాలా కంఫర్ట్గా ఉంది, చాలా నచ్చింది నాకు. మనం ఎక్కడైనా దూరం ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే అస్సలు ఇరిటేట్ అనిపించదు అనమాట. చాలా హ్యాపీగా ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. ఇంకొకటి బాగా ఇరిటేషన్గా ఫీల్ అయిన వాళ్ళకు ఇలాంటి డ్రెస్సెస్ చాలా బెస్ట్ అనమాట. దాంట్లో నేను ఒక్కదాన్ని, నాకు ఇలాంటి డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. మీకు కూడా కావాలంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ సెండ్ చేస్తాను అనమాట. డ్రెస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, క్వాలిటీకి తగ్గట్టు ప్రైస్ కూడా ఉందన్నమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫైనల్గా ఇప్పి కూడా రెడీ అయిపోయింది. ఇప్పి మాత్రం ఇట్లా పొగలు వెళ్తుంది, వాతావరణం చల్లగా ఉంది కదా, తింటుంటే చాలా బాగా అనిపించింది. మా హస్బెండ్ ఇప్పి చాలా బాగా చేస్తాడు, మంచిగా అనిపిస్తుంది. తను చేసినప్పుడల్లా నాకు హ్యాపీగా తినాలనిపిస్తుంది. అంటే ఇష్టంతో చేస్తాడు కదా, ఫాస్ట్గా అయిపోతుందని మంచిగా ఇష్టంతో చేస్తాడు. నాకు కూడా ఫుల్ నచ్చుతుంది అనమాట. సో ఈరోజు వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తామన్నమాట. ఇట్లనే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకో మినీ వ్లాగ్తో కలుద్దాం.